వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు ముచ్చట్లు. అందరు ఎట్లున్నారు దోస్తులు? మంచిగా ఉన్నారా? మీరు అందరు మంచిగా ఉండాలి, మేము కూడా మంచిగా ఉన్నాం దోస్తులు. ఓ దోస్తులు, ఇంటికి ఆడబిడ్డ వస్తే పార్ట్ 12 4K పోయింది. థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు, సపోర్ట్ చేస్తున్నందుకు. ఇలానే ఇంకా సపోర్ట్ చేయాలి దోస్తులు. ఈరోజు మరి మన వీడియో ఇంటికి ఆడబిడ్డ వస్తే పార్ట్ 13 దోస్తులు. మరి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే జర్రా సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. గట్లనే ఈ వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేసిండి. సరే దోస్తులు, మరి వీడియోలోకి వెళ్దాం పదండి, అస్సలు లేట్ చేయొద్దు. అమ్మ, నువ్వంటే నాకు మస్తు ఇష్టమే. నన్ను ఎంత మంచిగా చూసుకుంటావే నువ్వు. మా అత్తున్నది రా సంపన పెడుతుంది, అదే దాని కూతున్నైతే గిట్నే చేస్తుందా? నువ్వు అట్లా కానే కాదే, ఎంత మంచిగా చూసుకుంటావా నన్ను. ఆ బిడ్డ, నువ్వు నా కూతురు కదా, నిన్ను చూసుకోకపోతే ఇంకా చూసుకుంటానే బిడ్డ. మీ అత్త రాక్షసి అమ్ము. అవే బిడ్డ, బాపు మనం పొలం కాడ ఉన్నప్పుడు ఫోన్ చేస్తే ఇంటికి వస్తా అన్నాడు. ఏంది ఇంకా రాలేదు? ఏమైనా పొలం కాడ ఉంటానా అని చెప్తాను. పొలం కాడికి పోతున్నా, ఇలా పొలం కాడ లేడు. ఏడికి పోయినా అంటే పంచాయతీ కాడికి పోయినా అన్నాడు. ఇంటికి వస్తాన పాప అన్నాడు, ఇంకా రాలే. ఏం తిరుగుతానో ఏమో, నీ అయ్యక తెలియాలి. ఇక మొగోళ్ళు ఇంటి కాడ ఉంటారానే అమ్మ. ఇక బాపు సాయితలతో వాటితో ఉంటానంటున్నాడు. ఆ పొలం కాడ పని చేసుకొని ఇక మా అటు ఇటు తిరుక్కుంటా వాళ్ళతో వీళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండొచ్చు. అత్తమ్మ, ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాలి. ఇంట్లో వంట ఇట్లా చేశాను, సరేనా? నేను హాస్పిటల్కి వెళ్తాను, తను వచ్చాక అనిల్ వచ్చి తీసుకొని వెళ్తా అన్నాడు. మీరు జాగ్రత్త, మధ్యాహ్నం వరకు తినండి, వంట చేసి పెట్టాను. ఇప్పుడు హాస్పిటల్కి ఎందుకే? మొన్ననే చూపించుకుంటే కదా. ఇక నా కొడుకు సంపాదన అంతా హాస్పిటల్కే పోతావా ఏంది? ఇక 1 మంత్కి ఒకసారి చెకప్ చేయించుకోవాలి కదా అత్తమ్మ. డాక్టర్ కాల్ చేసి రమ్మన్నారు, అందుకోసమే వెళ్తున్నాం ఈరోజు. ఏంటో అమ్మ ఈ దూరం, ఏం అర్థం కావట్లే. నెలకొకసారి హాస్పిటల్కంట. అబ్బో. అలాగే అత్తమ్మ, ఇంకో వారం రోజులైతే దీపావళి కదా, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నా. అట్లా కాదే, అసలు మేము ఎట్లా కనిపిస్తానమే నీకు? ఇంటికి ఆడబిడ్డ వచ్చినప్పుడు ఎప్పుడన్నా చక్కగా ఉన్నావా ఇంట్లో నువ్వు? అది అత్తే అరుచుకోవాలని లేదా? నా ఆడబిడ్డను ఎట్లా అరుచుకోవాలో నీ అవ్వయ్య నేర్పలే అసలు నీకు? అది వచ్చినప్పుడల్లా పోయి నా అవ్వగారి ఇంటికాడ వంట అని చెప్తావు. దీపావళి వస్తుంది కరెక్టే, నువ్వు ఆడికి పోయి ఏం చేస్తావు? నా ఇంట్లో పండగ కాదా? అసలే నా బిడ్డ ఈడు రాదా దీపావళికి? అయినా అవునే బిడ్డ, నువ్వు దీపావళికి మళ్ళా ఇట్లాగో ఇటే రావాలి కదా. ఈ 2 రోజులకు అటు పోయి ఏం చేస్తావు? చక్కగా ఇన్న ఉండరాదా బిడ్డ? అబ్బో బుడ్డి, చూసినారా నుల్లా? నేనంట పోవద్దంట దీపావళికి. ఇదైతేనో ఇక్కడనే ఉండాలంట. 2 రోజులకి మళ్ళీ పోయాక చూడు, ఇక్కడనే ఉండొచ్చు కదా బిడ్డ అంటుంది. అది కాదు, నేను ఏ రోజే నీ బిడ్డ ఇంటికి వచ్చినప్పుడు లేంది మా అంటే ఇప్పుడే కదా, ఈ నెల రోజులే కదా నేను అటు పోయింది. నీ బిడ్డ ఎప్పుడు వచ్చినా ఆమెకు సాగలు అన్ని మర్యాదలు చేసుడే రాయన పని. ఇంటికాడ ఉండవు నా బిడ్డ వచ్చినప్పుడు అని చెప్తానవా? మాగున్నావే నువ్వు. బండకి ఉత్కారేయాలని ఇలాంటి దాన్ని అంబొద్దానా. మా 2 రోజులకి మళ్ళీ అటు వెళ్ళి ఇటు ఎందుకు వచ్చాడు అని నేను కూడా అదే అనుకుంటున్నా. ఇక్కడనే ఉంటా కానీ సురేష్ ఏమంటాడు? ఒకసారి ఫోన్ అయితే చేసి అడుగుతా. ఇప్పుడు 2 రోజులకు అటు ఎట్లా రావాలి, దీపావళికి మళ్ళీ ఇటే రావాలి కదా అని. అడిగి పోతే మా అత్తతోటి ఫుల్ గోస్ అవుతుంది. ఈయనే ఉంటా కానీ పోను. అసలు కాదే, మిమ్మల్ని ఎట్లా నాన్న కూడా అర్థమవుతలేదు. మాటలు అత్తలేవే తిడదామంటే కూడా. నువ్వు పెళ్ళి చేసుకొని అత్తగారింటికి పోయినావు, ఆడ ఏ రోజు ఉన్నావే నువ్వు చక్కగా? 365 రోజులకు 60 రోజులు కూడా ఉంటావో ఉండవాడ. మొత్తం ఇన్నేమంటది ఇది ఈ బొడ్డి. అదే నేనైతే నెలకు ఒకసారి కూడా పోవద్దు. అసలు నెలకేంది, సంవత్సరానికి ఒక 2 సార్లు అన్న పంపిస్తారే మీ మొహాలకు నన్ను. అదే నీ బిడ్డనైతేనో సంవత్సరం మొత్తం ఇన్నే ఉంచుకోమని ఉంచుకుంటావు. హే సరిత, రా, ఫాస్ట్గా రెడీ అయ్యావా? హాస్పిటల్కి వెళ్ళాలి కదా. ఏమైంది? అపాయింట్మెంట్కి టైం అవుతుంది, ఫాస్ట్గా రా వెళ్దాం. మళ్ళీ లేట్ అయితే డాక్టర్ వెళ్ళిపోతాడు. వస్తున్నానండి. దీనికి కడపవడేమో అని అసలు నేల మీద ఆగుతలేదు కదా
తగులుతుందమ్మా నాకు? నీ కోడలు దిష్టి అయి ఉంటుంది. లేకపోతే ఈ పాటికి ఆల్రెడీ నాకు డెలివరీ కూడా అవ్వు. దానికల్లా దిష్టి అయి ఉంటుంది కానీ చెప్పుతున్నా అత్త, ఇది ఏమైనా నా ఇంటి చుట్టే కాపలు కత్తనట్టున్నది కదా తెలుసుకోవడానికి. అది హాస్పిటల్ పోతాను చూపించుకోవడానికి. దానికి ఒంట్లో మంచిగా లేదంట, చూపించుకొని పోతాను కానీ దా కూర్చో. నాకు కూర్చుంటా కానీ జ్వరం అంటే ఏం జ్వరము? ఈ జ్వరం ఎందుకు వస్తుంది? ఏమైనా చెప్పమంటే చెప్తలేవు, నాకు తెలుసుకొని అనుకున్నా ఏంది? మస్తు అబద్ధాలు చెప్తున్నాను కానీ నీ కోడలు నీళ్ళు పోసుకున్నాయని నాకు తెలియదు అనుకున్నావే. అబ్బా, నీకెట్లా తెలిసింది? నీకెవరు చెప్పిర్రు? నాకు తెలియకుంటే ఎట్లుంటది అనుకున్నావే? నాకు తెలిసింది కానీ ఇంకెవరు చెప్తారు? ఉన్నాడు కదా మా అల్లుడు, అదే నీ మొగుడు, మొన్ననే చెప్పిండు. సరే ఇప్పుడు వచ్చింది కదా మందులిద్దామని వస్తే హాస్పిటల్ పోతానవ్వా అని చెప్పింది. సరే నువ్వన్నా చెప్తావా అని అడిగితే నువ్వు దాయపడుతుంది, తక్కువ పొడ్డు అవుతలేవే నువ్వు. అయ్యో అమ్మమ్మ, మమ్మీ ఏం లేదు, ఎందుకు ఇప్పుడే చెప్పుడు, ఒక తర్వాత కొన్ని రోజులకు చెప్తామని ఊరుకుంది. అసలు ఇప్పుడే ఎవరికి బయట చెప్పట్లేదు. ఇక ఎట్లయితే తెలిసింది కదా. అబ్బా మమ్మీ, మస్తు తిట్టినవే అమ్మమ్మని, మస్తు ఎక్కువ ఎత్తాను. లేకపోతే సూపర్ సీరియస్ అయిన మమ్మీ, నాకు నచ్చింది. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం మమ్మీ. లేకపోతే ఏంది బిడ్డ, గదంటే నేను ఎట్లుకుంటానే, ఒక్క మాట కూడా నన్నయ్య ఏమన్నా అన్నారంటే వాళ్ళ మూతులు వాళ్ళగొట్టుడే. చెప్పున్నమ్మా, నేనే డాక్టర్ ప్రమోద్. ఏమైంది చెప్పండి. డాక్టర్, ఇప్పుడు 2 months ప్రెగ్నెంట్. నేను ఇంతకుముందుకు ఊర్లో డాక్టర్ దగ్గర చూపించుకొని 1 month ట్యాబ్లెట్స్ తీసుకున్నాను. ఈ మధ్య అసలు చాలా నర్వస్గా ఉంది, ఒకసారి చూసి చెప్తారా? ఓకే అమ్మ, ఓకే ఓకే. ఏమనిపిస్తుంది మీకు? అంటే సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చెప్తారా? చాలా నీరసంగా ఉంటుంది డాక్టర్, అసలు చేతన అవ్వట్లేదు, కళ్ళు తిరుగుతున్నట్టు అవుతుంది, కడుపు నొప్పి కూడా లేస్తుంది అప్పుడప్పుడు. ఓ అవునా, ఓకే అమ్మా, నేను చూస్తాను, చెక్ చేస్తాను. మీ హస్బెండ్ ఒకసారి బయటికి పోమని చెప్పండి. ఏమండి, కాసేపు బయట ఉండండి. సరే సరే సరితా, జాగ్రత్త. ఓకే, చెక్ చేశానమ్మా. మీరు బ్లడ్ టెస్ట్కి అయితే అక్కడ శాంపుల్ ఇవ్వండి, రిపోర్ట్స్ వచ్చాక నన్ను కలవండి, ఓకేనా? గట్లనే డాక్టర్ గారు, థ్యాంక్ యూ. రిపోర్ట్స్ ఒక అర్ధగంటలో వస్తాయా? లేట్ అవుతుందా? అంటే నీరసంగా ఉంది, చాలాసేపు ఉండలేను హాస్పిటల్లో, అందుకోసమని. ఒక అర్ధగంటలో వచ్చేసాయమ్మా రిపోర్ట్స్. మీరు శాంపుల్ ఇచ్చి వెయిట్ చేయండి. ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత నా దగ్గరకు వచ్చారంటే రిపోర్ట్స్ చూసి ఏమైందో చెప్తాను, ఓకేనా? సరే డాక్టర్ గారు. ఏంది పోరాళ్ళు ఇంకా రాలే హాస్పిటల్ కని పోయి? ఏం చేస్తారు? హాస్పిటల్ కనే పోయిర్రా లేదంటే తిరగడానికి ఇట్లా పోయిర్రా? నాకు అబద్ధాలు చెప్పి ఆగు, దానికి ఫోన్ చేసి మాట్లాడతా. హలో, ఏమైంది సరితా, ఇంటికి వస్తలేరు? హాస్పిటల్ పోయిర్రా
వచ్చినాము హాస్పిటల్లో ఇది చెక్ చేస్తాళ్ళు టెస్టులు రాసిళ్ళు రిపోర్ట్ల కోసం ఆగినాం ఇక్కడనే. ఇంకో అర్ధగంట అయితే రిపోర్ట్లు వస్తాయి చూపించుకొని ఇక ఒక గంట సేపట్లో వస్తాం కానీ ఇంటికి. మీరు తిన్నారా అత్తమ్మ? తిన్నాం కానీ ఇంకా గంట పడుతుందా? గట్టినే సరే ఇక వచ్చేటప్పుడు శ్వేతకు చేపలు ఇష్టం కదా, చేపలు దొరికితే తీసుకొని రాలే బిడ్డ. సరే అత్తమ్మ తీసుకొని వస్తాం. మా అత్త చూసిరా నువ్వు ఫోన్ చేసి మరి ఏమన్నారు ఏంది అని అడగకుండా దాని బిడ్డ కంటే చేపలు తీసుకొని రమ్మని చెప్తాంది. ఇది ఏం మాట్లాడుతుందో ఏం అర్థం కాదు. వీళ్ళ రోత అవుతుంది రోజుకు వీళ్ళ మాటలకి. మరి ఎట్లున్నావే ఏమన్నారే డాక్టర్? గింతలన్నా చూడలేదు దానికైతే. చూసి ఎంతసేపు దాని బిడ్డ గురించే కావాలి. అగో రిపోర్ట్స్ వచ్చినట్టున్నాయి కదా, ఇవ్వాలి రిపోర్ట్లో ఏమున్నదో ఏమన్నారో. ఇదిగోండి డాక్టర్ రిపోర్ట్లు. మా రిపోర్ట్స్ చూశాను. మీ హస్బెండ్ని పిలుస్తారా ఒకసారి? మీరు బయటకు వెళ్ళి మీ హస్బెండ్ని పంపించండి. సరే డాక్టర్. అయినా నేను బయటకు ఎందుకండి? నాతో కూడా చెప్పండి ఏదైనా ఉంటే. ఏం లేదమ్మా, మీ హస్బెండ్ తోటి కాస్త మాట్లాడాలి అందుకోసం. డాక్టర్ నన్ను రమ్మన్నారంట. అవునండి, రిపోర్ట్స్ చూశాను. ఈ విషయం చెప్పాలంటే కొంచెం బాధగానే ఉంది, కానీ మీరు యాక్సెప్ట్ చేయాలి. అయ్యో ఏమైంది డాక్టర్? రిపోర్ట్స్ ఏమొచ్చాయి? రిపోర్ట్స్ గురించి తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో చూడండి దోస్తులు. రిపోర్ట్లో ఏమొచ్చిందో తెలుసుకోవాలంటే ఆడబిడ్డ ఇంటికి వస్తే పార్ట్ 14 కోసం వెయిట్ చేయండి. అండ్ దోస్తులు ఈ వీడియో నచ్చితే కొంచెం లైక్ చేసుకోండి దోస్తులు. గట్లనే దోస్తులు, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దోస్తులు.